ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయిగా? వచ్చినాయి. ఎట్లా అనిపిస్తా ఉంది? ఏది వస్తుంది అంటావు? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటావు? అది గవర్నమెంట్ ఏం చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఉమ్, ఎందుకంటే అన్ని వాదాలు చేస్తున్నాడు, ఏం చేస్తలేడు. అదొకటి. ఒక లెక్క చూస్తే నవీన్ యాదవ్ టీఆర్ఎస్ లో నిలిస్తే గెలుస్తుండు. ఉమ్, ఆయన నించలే, కాంగ్రెస్ లో పోయిండు. ఉమ్, ఈ టీఆర్ఎస్ ఏముందంటే మాగంటి గోపీనాథ్ చేసిండు పనులు, దునియా పనులు చేసిండు. ఒక్కటి మా కోరిక ఏముందంటే ఈ రోడ్డు వాటర్ ఉంది కదా జూబ్లీస్, అది తీసేయాలని మా బాధ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సభలు పెట్టి అదే చెప్తున్నా, నేను హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్టు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇప్పుడు దాకా రైతు బంధు పడతలేదు, 2500 పడతలేదు, కరెంటు బిల్లు 200 ఇస్తున్నాడు, కాదంటలేను. ఇంకోటి ఏముందంటే మన 500 ఇస్తాను ఆడోళ్ళకు, అది ఇస్తలేడు. 2500 ఇస్తా అన్నాడు, అది ఇస్తలేడు. ఇంకెన్నికన్నా ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు గెలిస్తే ఇస్తా అంటుండు జూబ్లీహిల్స్ కి. ఇప్పుడు ఒక్క ఎలక్షన్ కి గెలిస్తే ఇస్తాడు. ఇన్ని నుంచి గెలిచింది కాదు అదేనా? ఒక మాట చెప్పండి. ఒక్క సీట్ తోనే ఇక ఆయనకి ఏం ఫరక్ పడుతుంది? ఉన్న 11 ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడు ఆయన, వాళ్ళకే పోస్టులు ఇయ్యలే, మా గెలిచి ఏమి ఇస్తాడు? మైనారిటీ మినిస్టర్ ఇచ్చింది నేను అజరుద్దీన్. ఓ అజరుద్దీన్, ఇక ఒక మాట చెప్పాలా, అజరుద్దీన్ వరల్డ్ కప్ ఆడిండు, మాకు తెలుసు. ఆడిండు, ఏం చేసిండు? కింద మీద చేసి పడేసిండు. తెచ్చిండు వరల్డ్ కప్, తెచ్చిండు, అన్ని చేసిండు. క్యాబినెట్ మీటింగ్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఆయన అప్పుడే ఇచ్చేడుతుండే. ఇప్పుడు ఎలక్షన్ నడిచినప్పుడు ఆయనకు అప్పుడే అజరుద్దీన్ కి ఇక్కడ ఈ సీట్ ఇచ్చిండు, ఓడిపోయిండు. ఈ నవీన్ యాదవ్ ఇచ్చిండు, మంచి చేసిండు. అదే నవీన్ యాదవ్ టిఆర్ఎస్ లో నిస్తే 110% మేమే వస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మైనస్ అంటారా? కాదు, కాంగ్రెస్ పార్టీ మైనస్ కనిపిస్తుంది, 100%. ఏమో అదృష్టం గెలిస్తే. ఇక బీజేపీ అయితే అడగద్దు, కష్టమే. బీజేపీ అయితే కష్టమే. ఎందుకంటే మహాగంటి గోపీనాథ్ అని టిఆర్ఎస్ కి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ కి అన్ని డిస్టిక్లలో టిఆర్ఎస్ వచ్చింది, సిటీలో ఎక్కడ రాలేదు. చూసిరా మీరు? కాంగ్రెస్ రాలేదు, 16 సీట్లు. ఆ పట్టుదలతోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వస్తుందంట మరి ఇక్కడ జూబ్లీహిల్స్ కాంగ్రెస్? డౌటే. ఇది బయట పబ్లిక్ తిరుగుతున్నారు, లోకల్ పబ్లిక్ తిరుగుతలేరు. కరెక్టా? మనుషులు ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడనే, నేను ఇక్కడనే ఉంటా. ఎప్పుడైనా జెండా వేసుకున్నా, కంట వేసుకున్నా, మనసులో ఉంటది వేయాలని అని. ఇంకోటి లోకల్లో ఉంటాం మేము. జిఎంసీ మంచిగానే ఉంది, ఇంకా జర్రా కవర్ కావాలి. ఇంకోటి జిహెచ్ఎంసీ తప్పు లేదు, పబ్లిక్ బి తప్పు ఉంది. చెత్త ఎక్కడంటే అక్కడ పడిస్తుంది, ఆ మురికి కాలువ చేస్తున్నారు, డిసిప్లిన్ లేదు వాళ్ళకు. ఎంత చేస్తారు? ఎట్లుంటది సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? ओपिनियन तो टीआरएस का चल रहा है। ओपिनियन ఎందుకు? రీజన్ कांग्रेस गवर्नमेंट जो स्कीम्स वाला स्कीम दिया है ना पब्लिक को, 6 गारंटीज 6 गारंटीज पूरा कंप्लीट नहीं हुआ। वो हो गए बोलते ना, गवर्नमेंट तो बोलता सर आम आदमी तक तो आना ना स्कीम। जब गवर्नमेंट स्कीम दिया वो आम आदमी का आया तो स्कीम आया, जैसा आम आदमी को नहीं आया तो स्कीम कहाँ से आएगा? 500 के सिलेंडर बोलते वही नहीं है, वो भी नहीं है। 200 फ्री करंट नहीं वो भी नहीं है। 2500 वो सीएम थोड़ा आदमी को आया सर, थोड़े आदमी को आया, उसका स्कीम शुरू हो गया। सीएम बोलेंगे जुबलीहिल्स में वोट कर तो मैं डेवलप कर देंगे बोलते। ऑलरेडी डेवलप करे सो है ना, ऑलरेडी डेवलप है। क्या डेवलप करना है इसके अंदर? ऑलरेडी डेवलप हो गया सो है। ये వాటర్ డ్రైనేజ్ రోడ్ అంటే మీకేమనిపిస్తుంది? రెండిట్ల మధ్యలో పోటీ ఉంటుందా? ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుందా? ఎట్లా అంటే ఫైట్ किसका पार्टी का పోటీ చలేगा? हाँ दोनों का है सर, कांग्रेस टीआरएस, दूसरा पार्टी नहीं। नवीन यादव का ओके, नवीन यादव कैंडिडेट अच्छा है, मगर कांग्रेस का नाम क्या है उसकी वजह से मुश्किल है अन्ना को। ओके और एक बात बोल रहा हूँ भाई, नवीन यादव को बोलना सुने परवाने और कांग्रेस में जाके ही गलती करे। उन्हें टीआरएस में रहते ना, हमारा आदमी हम आधी रात को लोगों को गला पकड़ के वोट दिलाते, ये चैलेंज है हमारा बच्चा पार्टी नवीन यादव। కానీ పార్టీ వల్ల